హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనకి అతి త్వరలో ఆర్‌పిఐ గ్రేడ్ బికి సంబంధించి ఫేజ్ 1 ఎగ్జామినేషన్ అనేది జరగబోతుంది. సో ఇవాల్టి వీడియోలో మనకి ఆల్మోస్ట్ ఒక 15 డేస్ అంటే అక్టోబర్ 18న మనకి ఈ యొక్క ఎగ్జామ్ అనేది జరుగుతుందన్నమాట ఫేజ్ 1కి సంబంధించి. సో ఈ లాస్ట్ 15 డేస్ స్ట్రాటజీ అనేది మనం ఇవాల్టి వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో మనందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పటివరకు ప్రిపేర్ అయింది ఒక లెక్క. ఈ లాస్ట్ 15 డేస్ ప్రిపరేషన్ అనేది ఒక లెక్కగా ఉంటుంది ఎగ్జామినేషన్స్‌లో. ఎస్పెషల్లీ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్‌లో. సో, ఈ లాస్ట్ 15 డేస్‌లో ఎటువంటి ట్రిక్స్ ఫాలో అయితే మనం హై స్కోర్ అనేది చేసుకోవచ్చు. ఎక్కువ తెచ్చుకోవచ్చు. అదే విధంగా మనం ఎలాంటి డైలీ స్టడీ ప్లాన్ ఫాలో అయితే ఇంకా బెటర్ స్కోర్ అనేది ఏ విధంగా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి అంశాలన్నీ కూడాను మనం ఈ వీడియోలో చూద్దాము. సో, ఇక్కడ చూసినట్లయితే ఈ లాస్ట్ 15 డేస్ అనేది ఏ టాపిక్స్ మరి ముఖ్యంగా కవర్ చేయాలి అంటే హై స్కోరింగ్ టాపిక్స్ అనేవి మనం డిస్కస్ చేస్తాము. దీని తర్వాత లాస్ట్ 15 డేస్ డైలీ వైస్ స్టడీ ప్లాన్ అనేది కూడాను నేను మీకు ఈ వీడియోలో అనేది మెన్షన్ చేశాను. సో, ఏ రోజు ఏది చదవాలనేది మనం క్లియర్‌గా డిస్కస్ చేద్దాము ఈ వీడియోలో. సో, ఆలస్యం చేయకుండా మనం ఈ వీడియోలోకి వెళ్దాము. సో, ఇక్కడ చూసినట్లయితే లాస్ట్ 15 డేస్ మనం సబ్జెక్ట్ వైస్‌గా ఏ టాపిక్స్ చదవాలని చెప్పేసి ఇక్కడ నేను డే వైస్‌గా నేను మీకు ఇక్కడ మెన్షన్ చేశాను. ఇందులో ఫస్ట్ చూసినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఫస్ట్ డే ఎర్రర్ డిటెక్షన్, రీజనింగ్‌కి సంబంధించి సిలోగిజం, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌కి సంబంధించి నంబర్ సిరీస్, అదేవిధంగా జనరల్ అవేర్‌నెస్‌కి సంబంధించి స్టాటిక్ పార్ట్ ఏదైతే ఉందో, మీరు ఇప్పటి వరకు నోట్స్ ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఏదైతే స్టాటిక్ పార్ట్‌కి సంబంధించి ఉంటుందో, అది ఒకసారి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత డే 2కొచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి సంబంధించి సెంటెన్స్ రీఅరేంజ్‌మెంట్ అనేది ప్రాక్టీస్ చేయండి. తర్వాత డేటా సఫిషియన్సీ, రీజనింగ్ విషయానికొస్తే, అదేవిధంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌కి సంబంధించి కంప్లీట్‌గా డేటా ఇంటర్ప్రిటేషన్‌లో ఏవైతే మనకి మోడల్స్ ఉంటాయో పై చార్ట్ కానివ్వండి, బార్ గ్రాఫ్ కానివ్వండి, లేదంటే లైన్ గ్రాఫ్ కానివ్వండి, టేబుల్‌కి సంబంధించినటువంటి డేటా ఇంటర్ప్రిటేషన్ ఏవైతే ఉంటాయో, అవి కంప్లీట్‌గా ఆ డే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌కి సంబంధించి అవి ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్‌లో ఆహ్, సోషల్ ఇష్యూస్ మీద వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, సెకండ్ డే వచ్చేసరికి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేవి మీరు ఫాలో అయిపోండి. దీని తర్వాత థర్డ్ వచ్చేసరికి మనకి వర్డ్ ఇంటర్‌చేంజ్‌కి సంబంధించినటువంటి ఎక్కువగా ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఏవైతే ఉంటాయో, అవి ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి బ్లడ్ రిలేషన్ ప్రాక్టీస్ చేయండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌కి సంబంధించి ఎస్పెషల్లీ కేసెస్. సో, ఇవన్నీ డేటా ఇంటర్ప్రిటేషన్‌లో మనం సెకండ్ డే చెప్పుకున్నవి పై చార్ట్ కానివ్వండి, లైన్ గ్రాఫ్ ఇవన్నీ ఒకలా ఉంటాయి. కేస్లెట్స్ అనేవి ఇంకొకలా ఉంటది కాబట్టి, సో, అది నెక్స్ట్ డేకి నేను అనేది మీకిక్కడ టైమ్ టేబుల్ ఇవ్వటం జరిగింది. సో, ఈ విధంగా అయితే కేస్లెట్స్ అనేది థర్డ్ డే అనేది ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత రీసెంట్‌గా లాస్ట్ 6 మంత్స్ వచ్చినటువంటి స్కీమ్స్ అండ్ పాలిసీస్ సంబంధించి ఏవైతే ఉన్నాయో, అవి ఆ డేలో కంప్లీట్ చేసేయండి. దీని తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఫోర్త్ డే విషయానికొస్తే రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది ప్రాక్టీస్ చేయండి బాగా. ఒక 5-6 రీడింగ్ కాంప్రహెన్షన్స్ ఆ డేలో మీరు కంప్లీట్ చేయండి. సో, దీని తర్వాత రీజనింగ్ ఎబిలిటీకి చూసుకున్నట్లయితే సీటింగ్ అరేంజ్‌మెంట్ అనేది ప్రాక్టీస్ చేయండి. సో, కంప్లీట్‌గా సీటింగ్ అరేంజ్‌మెంట్ మీద ఏ అయితే క్వెషన్స్ ఉంటాయో మోడరేట్ టు డిఫికల్ట్ టు మోడరేట్ ఇలాంటివన్నీ కూడాను మీరు ప్రాక్టీస్ చేయండి. ఈజీ టు మోడరేట్, మోడరేట్ టు డిఫికల్ట్. సో, ఈ విధంగా అయితే ప్రాక్టీస్ చేయండి. ఒక 5-6 అవి కూడాను సీటింగ్ అరేంజ్‌మెంట్. దీని తర్వాత క్వాంట్‌కి సంబంధించి మిస్సింగ్ డేటా ఏదైతే ఉంటుందో, ఆ మిస్సింగ్ డేటాకి సంబంధించినటువంటి క్వెషన్స్ అనేవి ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా జనరల్ అవేర్‌నెస్‌కి సంబంధించి రిపోర్ట్స్ ఏమైతే వచ్చినాయో, ఎస్పెషల్లీ ఆర్‌బీఐకి సంబంధించి ఏమైనా రిపోర్ట్స్ వచ్చినాయా? సో, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఏవైతే విచ్ ఈస్ రిలేటెడ్ టు ద బ్యాంకింగ్ సెక్టర్ ఆర్ ఎకానమీ ఈ సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ఆల్రెడీ ఈ లాస్ట్ 6 మంత్స్‌వి ప్రిపేర్ చేసుకొని ఉండుంటారు కదా! సో, ఈ విధంగా అయితే రిపోర్ట్స్‌కి సంబంధించి ఇవి ఫాలో అవ్వండి. దీని తర్వాత ఇంగ్లీష్‌కి సంబంధించి పారా జంబల్స్ అనేవి మీకు ప్రాక్టీస్ ఎక్కువగా మీకు ఆల్రెడీ మీరు డైలీ హిందూ ఎడిటోరియల్ కానీ ఇలాంటివి చదివినప్పుడు మీరిచ్చినటువంటి ప్యాసేజ్‌కి సంబంధించినటువంటి పారా జంబల్స్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసే ఉంటారు. సో, ఏదో ఒక పారాగ్రాఫ్ తీసుకొని దాని మీద వచ్చినటువంటి పారా జంబల్స్ ఏవైతే ఇచ్చారో అవి ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి ఫ్లోర్ బేస్డ్ పజిల్స్ ఎక్కువుంటాయి కదా! సో, అవి ఒక రోజు మొత్తం అవే ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత క్వాంట్‌కి సంబంధించి ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్‌కి సంబంధించి క్వెషన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా జనరల్ అవేర్‌నెస్ చూసినట్లయితే ఫైనాన్స్, కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో ఫైనాన్స్‌కి సంబంధించి అవి అనేది లాస్ట్ 6 మంత్స్‌వి మీరు రివైజ్ అనేది చేసుకోండి. దీని తర్వాత ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇంగ్లీష్‌కి సంబంధించి, అదేవిధంగా రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి పజిల్స్ అనేవి ఇయర్ బేస్డ్ పజిల్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. అంటే మేము దీనికి ముందేం చెప్పుకున్నాం ఫ్లోర్ బేస్డ్ చెప్పుకున్నాం కాబట్టి, దీని తర్వాత ఏం చేస్తారంటే ఇయర్ బేస్డ్ పజిల్స్ అనేవి ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌కి సంబంధించి కాంపౌండ్ ఇంట్రెస్ట్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత యాస్ ఎ పార్ట్ ఆఫ్ జనరల్ అవేర్‌నెస్‌లో
ఆర్‌బీఐకి సంబంధించినటువంటి రీసెంట్ నోటిఫికేషన్స్ ఏవైతే వచ్చినాయో అవన్నీ కూడాను ఒకసారి రివైజ్ చేసుకోండి. మీకు అఫీషియల్ వెబ్‌సైట్ ఉంటుంది కదా! సో, అఫీషియల్ వెబ్‌సైట్‌లో మీకు ప్రతి నోటిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. సో, ఆ నోటిఫికేషన్ ఎళ్లి మీరు అన్నీ కూడాను ఇంపార్టెంట్‌వన్నీ కూడాను ఒకసారి చూసుకోండి. సో, దీని తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఆడ్ వన్ ఔట్, అదేవిధంగా రీజనింగ్‌కి సంబంధించి పజిల్స్ అరేంజ్‌మెంట్ బేస్డ్ పజిల్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా క్వాంట్‌కి సంబంధించి బోట్ అండ్ స్ట్రీమ్. సో, జనరల్ అవేర్‌నెస్‌లో ఇంకేం లేవు కాబట్టి మనకి ఇక్కడ సెవెంత్ డేలో మీరు ఇంకా ఏమి ఇక్కడ ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏమైనా ఉంటే మీరు క్విజ్ కానివ్వండి, లేదంటే ఏదైనా మాక్ టెస్ట్ లాంటి చిన్నది సెక్షన్ వైస్ మాక్ టెస్ట్, లేదంటే టాపిక్ వైస్ మాక్ టెస్ట్ ఏదైనా ఉంటే అది ప్రాక్టీస్ చేయండి. మీకెక్కడైతే షెడ్యూల్‌లో ఖాళీ వస్తుందో ఆ డేలో ఆ సబ్జెక్ట్‌కి సంబంధించి మీకు స్లాట్ అలొకేట్ చేయనప్పుడు అప్పుడు మాత్రం టాపిక్ వైజో లేదంటే చిన్న మాక్ టెస్ట్‌లనేవి రాయడానికి ప్రయత్నించండి. దీని తర్వాత ఇంగ్లీష్‌కి సంబంధించి డబుల్ ఫిల్లర్స్, అదేవిధంగా రీజనింగ్‌కి సంబంధించి పజిల్ బాక్స్ టైపు, అదేవిధంగా క్వాంట్‌కి సంబంధించి సాలరీ బేస్డ్ క్వెషన్స్ అనేవి మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. సో, దీని తర్వాత ఇంగ్లీష్‌కి సంబంధించి కనెక్టర్స్, అదేవిధంగా పజిల్స్, డెసిగ్నేషన్‌కి సంబంధించినటువంటి పజిల్స్, రీజనింగ్‌కి సంబంధించి, క్వాంట్‌కి సంబంధించి టైమ్, స్పీడ్, డిస్టెన్స్. సో, ఇలాగా నేను మీకు అన్నీ కూడాను డే వైస్‌గా నేనిక్కడ మెన్షన్ చేశాను. సో, ఈ పీడీఎఫ్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఈ విధంగా ఇంపార్టెంట్ టాపిక్స్ సబ్జెక్ట్ వైస్‌గా నేను మెన్షన్ చేశాను. సో, ఇప్పుడేం చేద్దామంటే మనం లాస్ట్ 15 డేస్ స్ట్రాటజీ అనేది ఏ విధంగా ఫాలో అవ్వాలనేది చూద్దాము. సో, ఇందులో ఫస్ట్ డే వచ్చేసరికి ఇక్కడ మీకు డే వైస్, సబ్జెక్ట్ వైస్, అదేవిధంగా ఆ రోజు చేయాల్సినటువంటి టాస్క్స్ అనేవి కూడా నేను క్లియర్‌గా మీకు మెన్షన్ చేశాను. ఇక్కడ డే 1లో చూసినట్లయితే టేక్ 1 ఫుల్ లెంగ్త్ మాక్ అనేది తీసుకోండి. దీంతో పాటు ఒక సెక్షనల్ మాక్ ఎయిదర్ రీజనింగ్ కానీ, క్వాంట్ గాని తీసుకోండి. నేనిక్కడ మీకు రీజనింగ్ అని మెన్షన్ చేశాను. ఎందుకంటే ఈజీ టాపిక్‌తో మనం స్టార్ట్ చేస్తే మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది కాబట్టి. సో, ఈ రీజనింగ్ తోటి నేను ఇక్కడ స్టార్ట్ చేశానన్నమాట. ఫస్ట్ డే ఏం చేశారంటే ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్. సో, ఇంతవరకు మీరు ప్రిపేర్ అయింది ఒక లెక్క. సో, ఈ 15 డేస్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి మీ యొక్క ఫేజ్ 1 ఎగ్జామినేషన్‌లో. సో, అందుకని చెప్పేసి ఫస్ట్ డే ఏం చేస్తారంటే ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్ తీసుకోండి. దాని తర్వాత ఏదైనా ఒక సెక్షనల్ మాక్ టెస్ట్ అంటే ఎయిదర్ రీజనింగ్ కానివ్వండి ఆర్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌కి సంబంధించినటువంటి మాక్ అయినా కంప్లీట్ చేయండి. సో, సెకండ్ డే వచ్చేసరికి ఇందులో ఏం చేస్తారంటే రీజనింగ్ ప్లస్ క్వాంట్ అనేది ప్రిపేర్ అవ్వండి. ఇందులో రీజనింగ్, క్వాంట్‌లో ఏ టాపిక్స్ ఉన్నాయంటే నంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ఇవి ప్రిపేర్ అయిన తర్వాత ఇవి టెస్ట్‌లు రాసిన తర్వాత 2 పజిల్స్ అనేవి తీసుకోండి. సీటింగ్ ఒకటి, లీనియర్ ఒకటి తీసుకోండి. దాని తర్వాత 2 డీఎస్ఎల్ డేటా ఇంటర్ప్రిటేషన్‌లో భాగంగా పై చార్ట్, టేబుల్‌కి సంబంధించినటువంటి సెట్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 ప్రాక్టీస్ చేయండి. 2 సెట్స్. ఇంగ్లీష్‌కి సంబంధించి సెంటెన్స్ రీఅరేంజ్‌మెంట్ ప్రాక్టీస్ చేయండి. సో, దీని తర్వాత ఏం చేస్తారంటే సెక్షనల్ మార్క్స్ ఉంటాయి కదా! సో, క్వాంటికి, రీజనింగ్‌కి సంబంధించి మనం ఈరోజు ఏ టాపిక్స్ అయితే ఇందులో నేను మెన్షన్ చేశానో ఆ టాపిక్స్ పైన మీ యొక్క మార్క్స్ అనేవి కంప్లీట్ చేయండి. సో, అది మీ సెకండ్ డేకొచ్చినటువంటి టాస్క్ అన్నమాట. థర్డ్ డే వచ్చేసరికి క్వాంట్, ఇంగ్లీషు, జనరల్ అవేర్‌నెస్. సో, మనం డే వైస్‌గా కూడా పెంచుకుంటూ వస్తున్నామనమాట. సో, ఎందుకంటే ఒకే రోజు మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేసినా కానీ మనకేంటంటే ప్రాక్టీస్ చేయడం ఒక ఎత్తయితే దాన్ని అనాలిసిస్ చేసి దానిలో ఉన్నటువంటి మన యొక్క వీక్‌నెస్ కూడాను ఫైండ్ ఔట్ చేయాల్సి ఉంటుందనమాట. సో, అంత టైం అనేది మనకుండదు కాబట్టి సో, డే వైస్‌గా మనం ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటే మన యొక్క ప్రాక్టీస్ అనేది కూడాను ఇంప్రూవ్ అవుతూ ఉంటుందనమాట. సో, థర్డ్ డే వచ్చేసరికి క్వాంట్, ఇంగ్లీషు, జనరల్ అవేర్‌నెస్ చూసినట్లయితే ఇందులో పర్సెంటేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్, పైప్స్ అండ్ సిస్టమ్స్, పజిల్స్ అండ్ సిలోగిజం. సో, దీంతో పాటు 1 రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్లస్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఈఎస్ఐ కరెంట్ అఫైర్స్, ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్‌కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేవి మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను కదా! సో, ఆ టైమ్ టేబుల్‌లో చదివినయే మీరు ఎక్కువగా వాటిపైనే మార్క్స్ అనేవి రాయండి. సో, దీంతో పాటు సెక్షనల్ మార్క్స్ అనేవి క్వాంట్‌కి, ఇంగ్లీష్‌కి సంబంధించి టాపిక్ టెస్ట్ ఏవైతే ఉంటాయో అవి కూడాను ప్రాక్టీస్ చేయండి థర్డ్ డేలో భాగంగా. ఫోర్త్ డే వచ్చేసరికి రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, జనరల్ అవేర్‌నెస్. సో, వీటికి సంబంధించినవి ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. దీని తర్వాత ఇందులో భాగంగా ఫోర్త్ డేలో కోడింగ్ అండ్ డీకోడింగ్, న్యూ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో అవి ఫాలో అవ్వండి. తర్వాత మెషిన్ ఇన్‌పుట్, అవుట్‌పుట్, 2 పజిల్స్, బాక్స్ ప్లస్ సర్క్యులర్‌కి సంబంధించి 2 పజిల్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. డేటా ఇంటర్ప్రిటేషన్‌లో లీనియర్ అండ్ బార్ గ్రాఫ్. సో, ఫస్ట్ డే మనం ఏం చేసాము పై చార్ట్ అదేవిధంగా టేబుల్‌కి సంబంధించినటువంటి డేటా ఇంటర్ప్రిటేషన్ చేసుకున్నాం కదా! సో, ఈ ఫోర్త్ డేకొచ్చేసరికి లైన్ అండ్ బార్ గ్రాఫ్‌కి సంబంధించినవి మీరు ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ఇంగ్లీష్‌కి సంబంధించి క్లోజ్ టెస్ట్, దీని తర్వాత జీఎస్‌కి సంబంధించి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ 6 మంత్స్, అదేవిధంగా మంత్లీ కరెంట్ అఫైర్స్ ఏవైతే జులై రీసెంట్‌గా వచ్చినవి జులై ప్రాక్టీస్ ఈ ఫోర్త్ డే చేయండి. తర్వాత సెక్షనల్ మార్క్స్ అనేవి క్వాంట్, రీజనింగ్ ఎక్కువగా క్వాంట్, రీజనింగ్ అనేవి ఎక్కువగా ప్రాక్టీస్ చేయండన్నమాట. సో, దీని తర్వాత ఫిఫ్త్ డే విషయానికొస్తే అర్థమెటిక్, ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్‌కి సంబంధించి ప్రాక్టీస్ అనేది చేయండి ఫిఫ్త్ డేలో భాగంగా. ఇందులో యావరేజెస్, పార్ట్నర్‌షిప్, ఏజ్ రిలేటెడ్
క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, అదేవిధంగా డైరెక్షన్ సెన్స్, ఎర్రర్ స్పాటింగ్, పారాజంబుల్స్, ఫైనాన్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనేవి మీ ఫిఫ్త్ డేలో మీరు ఇంక్లూడ్ చేసుకోండి. సో, ఈ విధంగా మీరు ఈ 5 డేస్ ప్లాన్ అనేది ఈ విధంగా డైలీ ఫాలో అయిపోతే మీలో మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. దాని తర్వాత మీరు సబ్జెక్ట్‌ని రివైజ్ చేసినట్టు ఉంటుంది. వాటిని అనాలిసిస్ చేసి మీ యొక్క వీక్‌నెస్ ఏవైతే ఉన్నాయో వీక్‌నెస్ ఏరియాస్, సో, అవన్నీ కూడాను మీరు అనాలిసిస్ చేసినట్టు అవుతది. సో, దెన్ మీకేంటంటే ప్రిపరేషన్‌లో భాగంగా మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుందన్నమాట. సో, ఈ 5 డేస్ ప్లాన్ అనేది ఈ విధంగా అయితే ఫాలో అవ్వండి. మీరు ఎక్కువగా స్కోర్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో, ఇవన్నీ కూడా నేను మెన్షన్ చేసినవన్నీ కూడాను ఎక్కువగా హై స్కోరింగ్ టాపిక్స్ అన్నమాట. సో, అందుకనే నేను మీకు వీటికి ఎక్కువగా ప్రయారిటీ అనేది ఇవ్వటం జరిగింది. సో, ఇది ఫస్ట్ 5 డేస్ యొక్క ప్లాన్ అన్నమాట. సో, దెన్ నెక్స్ట్ 5-10 డేస్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలో చూద్దాము. సో, ఇక్కడ 5-10 డేస్‌కి సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్ అనేది చూద్దాము. ఇందులో 6th డే ఏం చేస్తారంటే మిక్స్డ్ ప్రాక్టీస్. అంటే అన్ని జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్. సో, ఈ విధంగా అయితే మనం అన్ని మిక్స్డ్ ప్లాన్ అనేది చేద్దాము. సో, ఇందులో ఏం చేద్దాలి పజిల్స్‌కి, డేటా ఇంటర్ప్రిటేషన్‌కి ఎక్కువగా మార్క్స్ వస్తున్నాయి కాబట్టి, ఎక్కువగా మనం స్కోర్ చేసుకునేటువంటి అవకాశం కూడాను అక్కడే ఉంటుంది. సో, 10-15 క్వెషన్స్ లేదంటే 15-20 20 మార్క్స్ అనేది మనం తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, ఎక్కువగా అవే ఫోకస్ చేద్దాము. పజిల్స్‌లో వచ్చేసరికి మెయిన్‌గా ఫ్లోర్ బేస్డ్, బాక్స్ టైప్, డెసిగ్నేషన్ దీంతో పాటు ప్లస్ సీటింగ్ అరేంజ్‌మెంట్ అనేది కూడాను మీరు ప్రాక్టీస్ చేయండి. దాంతో పాటు క్వాంట్‌కి సంబంధించి టైమ్ అండ్ వర్క్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, అదేవిధంగా ఇంగ్లీష్‌కి సంబంధించి రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత క్విక్ గ్రామర్ రివిజన్. మీకు గ్రామర్ రూల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను ఒకసారి మీరు రివైజ్ చేయండి. సో, ఇది సిక్స్త్ డేలో భాగంగా. సో, ఈ విధంగా అయితే 6th డే అనేది నేను మీకు డిజైన్ చేశాను. దీని తర్వాత సెవెంత్ డే విషయానికొస్తే ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్ ప్లస్ జనరల్ అవేర్‌నెస్. ఇందులో ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్ అనేది మనం యాడ్ చేసామన్నమాట. సో, ఎందుకంటే 1 వీక్ కంప్లీట్ అయిపోతుంది కదా! సెవెంత్ డేకొచ్చాం కాబట్టి, సో, కంప్లీట్‌గా లాస్ట్ వీక్ అంటే లాస్ట్ 6 డేస్ మనం చేసినటువంటి ఏవైతే ఉంటాయో, ఇందులో మనం సెవెంత్ డే అంటే 1 వీక్‌లో లాస్ట్ డేలో మనం ఇవి ప్రాక్టీస్ చేస్తే మనకొక కాన్ఫిడెన్స్ అనేదొస్తది. ఒక క్లారిటీ అనేదొస్తదనమాట ఫస్ట్ థింగ్. సో, మనం ఎంత వరకు నేర్చుకున్నాము ఏంటి అనేది, సో, మనం ఎంత స్కోర్ చేస్తున్నాం అనేది కూడా ఐడియా వస్తుంది. సో, సెవెంత్ డేలో భాగంగా ఒక ఫుల్ లెంగ్త్ మాక్ అనేది మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్‌గా దాన్ని మీరు అనాలిసిస్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఎందుకంటే మన మిస్టేక్స్ అనేవి ఏవేవి ఉన్నాయనేది తెలుస్తదన్నమాట. సో, దీంతో పాటు రివైజ్ వీక్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఏరియాస్. సో, ఆ మాక్ టెస్ట్‌లో భాగంగా మీరు ఎక్కడ వీక్ ఏరియాస్ మీకున్నాయి రీజనింగ్‌లో కానివ్వండి, అర్థమెటిక్‌లో కానివ్వండి. సో, మరి ముఖ్యంగా రీజనింగ్‌లో ఎక్కడ వీక్ ఏరియాస్ ఉన్నాయి అవి అయితే ఎక్కువగా తరోగా ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత క్రిటికల్ రీజనింగ్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. క్రిటికల్ రీజనింగ్ అనేది ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. జనరల్ అవేర్‌నెస్‌లో భాగంగా ఆర్‌బీఐ నోటిఫికేషన్స్ అనేవి ఒకసారి రివైజ్ చేయండి మళ్ళీ. అదే విధంగా లా లా ఫిఫ్త్ డేలో మనం జులై చెప్పుకున్నాం కదా! ఇప్పుడేం చేద్దామంటే మంత్లీ కరెంట్ అఫైర్స్ అనేవి ఆగస్ట్‌లో వచ్చినటువంటి మంత్లీ కరెంట్ అఫైర్స్ అనేది ఒకసారి రివైజ్ చేయండి. ఈ ఎక్సెప్ట్ ఈ మ ఒక 1 ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్ తర్వాత మీరు చేయాల్సినటువంటి పనులు ఇవన్నమాట. జనరల్ అవేర్‌నెస్‌కి సంబంధించి ఆర్‌బీఐ నోటిఫికేషన్స్ చదవండి. దాని తర్వాత మంత్లీ కరెంట్ అఫైర్స్ అనేవి ఆగస్ట్‌కి సంబంధించినవి ప్రాక్టీస్ చేయండి. దీని తర్వాత ఎయిత్ డే కూడాను ఫుల్ లెంగ్త్ ప్లస్ ఇంగ్లీష్ రివిజన్ అనేది చేద్దాము. ఎందుకంటే సెవెంత్ డేలో మనం జనరల్ అవేర్‌నెస్ పెట్టుకున్నాం కదా! ఎయిత్ డేకొచ్చేసరికి 1 ఫుల్ లెంగ్త్ ప్లస్ ఇంగ్లీష్ రివిజన్‌కి సంబంధించి చేద్దాము. ఇందులో 1 ఫుల్ లెంగ్త్ మాక్ దీంతో పాటు అనాలిసిస్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో, అనాలిసిస్ మస్ట్ అండ్ షుడ్ మీ యొక్క ప్రిపరేషన్‌లో. దీని తర్వాత డేటా సఫిషియన్సీ చేద్దాము. తర్వాత రివైజ్ వొకాబులరీ. లాస్ట్ 6 మంత్స్ హిందూ ఎడిటోరియల్‌లో వచ్చినటువంటి న్యూ వర్డ్స్, దానికి సంబంధించినటువంటి సినోనిమ్స్, యాంటోనిమ్స్, అదేవిధంగా ఫ్రేజల్ వర్బ్స్, ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్. సో, ఇలాంటివన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను ఒకసారి రివైజ్ చేయండి. మీరు తయారు చేసుకున్నటువంటి నోట్స్ ఏదైతే ఉందో అది. లేదంటే యూట్యూబ్‌లో కూడాను ఒకవేళ మీరు ప్రిపేర్ చేసుకోలేకపోతే నోట్స్‌లో యూట్యూబ్‌లో కూడాను అడ్డా 247లో ఇవన్నీ కూడాను మీకు లాస్ట్ 6 మంత్స్ ఎడిటోరియల్‌కి సంబంధించినటువంటి వర్డ్స్‌కి సంబంధించి అన్నీ కూడాను మీకు మ్యారథాన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, అవి ఫాలో అయినా ఓకే. నో ఇష్యూస్. సో, దీని తర్వాత యాస్ ఎ పార్ట్ ఆఫ్ నైన్త్ డే సెక్షనల్ ప్లస్ మినీ మాక్ అనేది మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సెక్షనల్ మాక్ ఏంటంటే ఎస్పెషల్లీ రీజనింగ్‌కి సంబంధించినటువంటి సెక్షనల్ మాక్ అనేది మనం ప్రాక్టీస్ చేయాలి. దీని తర్వాత క్వాంట్‌కి సంబంధించినటువంటి సెక్షనల్ మాక్, అదే విధంగా 1 మినీ మాక్ అనేది అటెంప్ట్ చేస్తాము. సో, ఎందుకంటే మనం అప్ టు ఎయిత్ డే వరకు మనం కంప్లీట్‌గా సిలబస్ మీద సంబంధించినటువంటి మాక్ టెస్ట్ అనేవి రాస్తూ ఉంటాం కాబట్టి, మళ్ళీ సెకండ్ వీక్‌లో ఏం చేద్దామంటే మళ్ళీ చిన్న మార్క్స్ రాసుకుంటూ మళ్ళీ వద్దాము. సో, అప్పుడేంటంటే 15th డే కల్లా మీరు మళ్ళీ ఫుల్ లెంగ్త్ మాక్
ప్రిపేర్ అయ్యే విధంగా మళ్ళీ సెకండ్ వీక్ అనేది మనం ప్లాన్ చేసుకున్నాం కాబట్టి, సో, ఈ విధంగా నేనైతే స్మాల్ మాక్ టెస్ట్ అయితే డిజైన్ చేయడం జరిగిందనమాట. సో, దీని తర్వాత 10థ్ డే వచ్చేసరికి ఇందులో మనం క్వాంట్ రీజనింగ్‌కి సంబంధించి ప్రాక్టీస్ చేయాల్సొస్తుంది. క్వాంటిటీ కంపారిజన్, క్రిటికల్ రీజనింగ్, అదే విధంగా ఇంగ్లీష్‌లో చూసినట్టయితే రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ గ్రామర్‌కి సంబంధించినవి ప్రాక్టీస్ చేయాలి. దీని తర్వాత ఫోకస్ ఆన్ స్పీడ్ అండ్ యాక్యురసీ ఇంప్రూవ్‌మెంట్. సో, మనం ఆల్‌మోస్ట్ 10థ్ డేకొచ్చేసాం కాబట్టి స్పీడ్ అండ్ యాక్యురసీ అనేది చాలా ఇంప్రూవ్‌మెంట్ అవ్వాలి అని చెప్పేసి మనం ఇక్కడ 10థ్ డే కల్లా మనకి ఇంకా ఏది మిస్టేక్స్ అనేవి చేయకూడదనమాట. కంప్లీట్‌గా స్పీడ్ ఉండాలి. స్పీడ్ విత్ యాక్యురసీ కూడాను అదే విధంగా ఉండాలనమాట. సో, ఎక్కడ కూడాను మిస్టేక్స్ చేసుకోవడానికి ఆస్కారం ఇవ్వకండి. సో, ఈ విధంగా అయితే లాస్ట్ 10 డేస్ అనేది ఈ విధంగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ మనం 10-15 డేస్ వరకు ఎలా ప్రిపేర్ అవ్వాలో చూద్దాము. క్లియర్? ఇంతవరకు మనం 1-10 డేస్ వరకు చెప్పుకున్నాం కదా! ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది. సో, ఇప్పుడు 10-15 డేస్ వరకు ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఎలా ఉండాలో చూద్దాము. సో, ఇక్కడ లాస్ట్ 5 డేస్ అనేది ఇందులో మనకి క్వాంట్ రీజనింగ్ 11థ్ డే వచ్చేసరికి క్వాంట్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది కేస్‌లెట్‌లో కేస్‌లెట్ పైన ఉన్నటువంటి క్వెషన్స్ అనేది చేయండి. తర్వాత మెన్సురేషన్ 2 అండ్ ఆర్ 3 దీని తర్వాత ప్రాబబిలిటీ, ఇనీక్వాలిటీ, డైరెక్షన్ సెన్స్. సో, ఈ విధంగా అయితే ఫాలో అవ్వండి. అదే విధంగా సెంటెన్స్ ఫ్రేమింగ్, ఎర్రర్ స్పాటింగ్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. సో, ఇది 11థ్ డేలో చేయాల్సినటువంటి టాస్క్ అన్నమాట. నౌ కమింగ్ టు ద 12థ్ డే. 12థ్ డేలో మనం ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ అక్కడేంటంటే మనం జనరల్ అవేర్‌నెస్ అదే విధంగా పాయింట్ పెట్టుకున్నాం కదా! సో, ఇక్కడ ఇంగ్లీషు అండ్ రీజనింగ్ చేద్దాము. ఇందులో మనకి గ్రామర్ రూల్స్. సో, 200 రూల్స్ కానివ్వండి, లేదంటే 500 రూల్స్ కానీ యూట్యూబ్‌లో మనకి చాలా అనేవి ఇంగ్లీష్‌కి సంబంధించినవి టాప్ వీడియోస్ అనేవి ఉంటాయి కాబట్టి, సో, అవన్నీ ఒకసారి మ్యారథాన్ ఒక 2, 3 అవర్స్‌లో కంప్లీట్ అయిపోయే మ్యారథాన్స్ ఉంటాయన్నమాట. సో, అవి ఒకసారి రివైజ్ చేసినట్టు ఉంటది. సో, అవైతే ఫాలో అవ్వండి. తర్వాత టెన్సెస్, ఇడియమ్స్, ఫ్రేజెస్, బ్లడ్ రిలేషను, ర్యాంకింగ్ అండ్ ఆర్డర్‌కి సంబంధించి క్వెషన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. దీని తర్వాత మ్యాచ్ ద కాలమ్స్, ఆడ్ వన్ ఔట్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్ అనేవి ఈ 12థ్ డేలో భాగంగా మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత 13థ్ డేకొచ్చేసరికి టాపిక్ టెస్ట్ ఆఫ్ వీక్ పోర్షన్స్. లాస్ట్ అంటే ఇంకా 3 డేసే ఉంది కాబట్టి మనకి ఎగ్జాము. 13థ్ డేలో మీరేం చేస్తారంటే అంటే టాపిక్ వైస్‌గా అంటే సబ్జెక్ట్ వైస్‌గా మీరు వీక్‌గా ఉన్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటి పైననే ఫోకస్ చేయండి. ఇక్కడ ఒక మీకు చిన్న విషయం ఏంటంటే మీరు వీక్‌గా ఉన్నవి అవే ప్రాక్టీస్ చేయండి. అంతేకాని కొత్త టాపిక్స్ జోలికి అస్సలు వెళ్ళకండి. కొత్త టాపిక్స్ జోలికి వెళ్లారంటే మీరు మీరు పాత టాపిక్స్ ఏవైతే ఉన్నారో అవి మర్చిపోయేటటువంటి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ఈ 13థ్ డే రోజు ఈ మీ ఈ 15 డేస్ మరి ముఖ్యంగా లాస్ట్ 15 డేస్‌లో భాగంగా కొత్త చాప్టర్స్ కానీ, కొత్త టాపిక్స్ కానీ అసలు వెళ్ళకండి. సో, మీరు ఏవైతే నేర్చుకున్నారో అవే ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఎక్కువగా మీరు స్కోర్ చేసుకోవడానికి ఎటువంటి అవకాశాలున్నాయో అవే ఎక్కువగా ఫోకస్ చేయండి. సో, వీక్ ఏరియాస్‌లో క్వాంట్‌లో కానియండి, రీజనింగ్‌లో కానియండి, ఇంగ్లీష్‌లో కానివ్వండి, ఎక్కువగా అవి ప్రాక్టీస్ చేయండి. దీంతో పాటు మనం జులై కరెంట్ అఫైర్స్ ఫినిష్ చేసాము. ఆగస్ట్ ఫినిష్ చేసాము. ఇప్పుడు సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్ 13థ్ డేలో భాగంగా ఒకసారి రివైజ్ చేద్దాము. సో, ఇక్కడ 14థ్ డే ఇది 13థ్ డేలో చేయాల్సినటువంటి టాస్క్. దీని తర్వాత 14థ్ డే ఫైనల్ సెక్షనల్ మార్క్స్. సో, ఇందులో ఏంటంటే క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీషు. సో, ఈ 3 సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి సెక్షనల్ మార్క్స్ అనేది మనం డే బిఫోర్ ఎగ్జామ్ అనేది మనం ప్రాక్టీస్ చేస్తే మనకి ఇంకా ఎక్కువగా స్పీడ్, యాక్యురసీ అనేది పెంచుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, దీంతో పాటు ప్లస్ అనాలిసిస్ అనేది కూడాను చేయండి. అనాలిసిస్ అనేది కూడాను ఇంపార్టెంట్ కాబట్టి ఈ యొక్క మీరు ఏవైతే ఈ సెక్షనల్ మార్క్స్ రాస్తారో వాటిపైన అనాలిసిస్ అనేది కంప్లీట్‌గా చేయండి. సో, లాస్ట్ డే 15థ్ డే రోజు ఫైనల్ ఫుల్ లెంగ్త్ మార్క్. ఒకే ఒక్కటి మాక్ రాయండి. సో, ఇందులో మీరు ఇంకేం చేయొద్దు. ఆ మాక్‌ని రాసి అనాలిసిస్ చేయండి. అందులో ఇంకా ఏమన్నా మిస్టేక్స్ వస్తే వాటిని ఒకసారి మళ్ళీ ఎక్కడ నేను మిస్టేక్ చేశాను అని చెప్పేసి ఒకసారి వెళ్లి చూసుకోండి. కూల్‌గా ఉండండి. కామ్‌గా ఉండండి. టెన్స్ అవ్వద్దు. సో, ఎందుకంటే టెన్షన్ పడినప్పుడు మనకేంటి మన బ్రెయిన్ అనేది పని చేయడం ఆగిపోద్దనమాట. ఈవెన్ దో అది మనకి చాలా సింపుల్‌గా ప్రాబ్లమ్ అయినా కానీ చాలా డిఫికల్ట్‌గా అనిపిస్తది ఎగ్జామ్ టైమ్‌లో. సో, కూల్‌గా ఉండండి. మీరు ఇప్పటి వరకు చేసింది ఒక లెక్కయితే, ఈ 15 డేస్‌లో మీరు ప్రిపేర్ అయ్యేది ఇంకొక లెక్కనమాట. సో, ఇది మనకి లాస్ట్ 15 డేస్ స్ట్రాటజీ అనేది ఈ విధంగా అయితే ఫాలో అవ్వండి. డే వైస్ ప్లాన్. సో, ఈ పీడీఎఫ్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. సో, డౌన్‌లోడ్ చేసుకొని ఒకవేళ మీరు ఇదే స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఇఫ్ నాట్ పాసిబుల్ కింద పీడీఎఫ్ అనేది నేను మీకు మెన్షన్ చేస్తాను. సో, ఆ పీడీఎఫ్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఎక్సెల్ షీట్ ఒకటి మెయింటైన్ చేసుకోండి. సో, మీరు కంప్లీట్ చేసిన డే వైస్ కంప్లీట్ చేసినట్టు టిక్ చేసుకోండి. దాని తర్వాత మీ మీ వీక్‌నెస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మీరు ఫాలో అవ్వండి. సో, దీంతో పాటు
జనరల్ అవేర్‌నెస్‌లో భాగంగా మరి ముఖ్యంగా ఫస్ట్ ఇన్ న్యూస్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎక్కువగా స్కోర్ చేసుకోవడానికి ఇంకొక కొన్ని టిప్స్ చెప్తున్నాను. సో, న్యూస్‌లో మనకి ఫస్ట్ ఇన్ న్యూస్‌లో ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఫోకస్ చేయండి. దాని తర్వాత డిఫెన్స్ న్యూసు, స్పోర్ట్స్‌కి సంబంధించినవి, సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా స్పేస్‌కి సంబంధించినవి, అవార్డ్స్ అండ్ ఆనర్స్, ఎన్విరాన్మెంట్‌కి సంబంధించినవి టాపిక్స్ ఎక్కడొచ్చినా కానీ అవి ఎక్కువగా రివైజ్ చేయండి. వాటికి సంబంధించినటువంటి క్వెషన్సే జనరల్ అవేర్‌నెస్‌లో భాగంగా రావడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. దీని తర్వాత ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్‌కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ద బ్యాంకింగ్ ఆర్ ఆర్‌బీఐకి సంబంధించి ఏవున్నా కానీ కరెంట్ అఫైర్స్ అవనేది మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. దీంతో పాటు ఫైనాన్షియల్ కరెంట్ అఫైర్స్ అనేవి కూడాను మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. రివైజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. రివిజన్ ప్లస్ ప్రాక్టీస్. ఈ 15 డేస్ మీరు ఇదే పెట్టుకోండి. కొత్త టాపిక్స్ జోలికి అసలు వెళ్ళకండి. సో, దీంతో పాటు ఆర్‌బీఐ రీసెంట్‌గా రిలీజ్ చేసినటువంటి సర్క్యులర్స్ ఏవైతే ఉంటాయో, ఆ సర్క్యులర్స్‌ని కూడాను ఒకసారి రివైజ్ చేయండి. సో, ఇవి ఇంపార్టెంట్. జనరల్ అవేర్‌నెస్‌లో భాగంగా ఇవి ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. సో, లాస్ట్ అండ్ ఫైనల్‌గా నేను మీకేం చెప్తానంటే, ఎక్కువగా మీరు టెన్స్ అవ్వద్దు. సో, ఎక్కువగా టెన్షన్ పడిపోతే మీరు మీ ప్రిపరేషన్ అనేది చేసి కూడాను మీరంత కష్టపడిపోయి చదివింది కూడాను వృధా అయిపోతది. సో, కూల్‌గా ఉండండి, కామ్‌గా ఉండండి. ఆల్ ఈస్ వెల్. అంతా ఏం కాదు. సో, లాస్ట్ అండ్ ఫైనల్‌గా నేను మీకొకటే చెప్తాను. పేషెన్స్, పర్సిస్టెన్స్, పర్సివరెన్స్ థట్ మేక్స్ యూ అన్‌బీటబుల్ సక్సెస్. సో, ఇదొక్కటే నేను మీకు చెప్తాను. పేషెన్స్‌గా ఉండండి. సో, దాని తర్వాత మీరు ఏది చేసినా కానీ మీరు చేసి దాన్ని అలానే వదిలేయండి. ఎందుకంటే రిజల్ట్ గురించి మీరు ఆలోచించొద్దు. సో, ఎందుకంటే మీరు మంచిగా కష్టపడితే రిజల్ట్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది కాబట్టి, సో, రిజల్ట్ గురించి ఎటువంటి భయాన్నయితే మీరు పెట్టుకోకండి. కూల్‌గా ఉండండి. సో, ఈ 15 డేస్ మంచిగా బాడీ మన మన యొక్క హెల్త్‌ని కూడాను మెయింటైన్ చేయండి. సో, ఆరోగ్యంగా. సో, ఎక్కువగా మనకి బ్రెయిన్‌కి సంబంధించినవి ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో బాదాం లేదంటే చాక్లెట్స్ మనకి బ్రెయిన్ అనేది ఎక్కువగా పనిచేయాలంటే మెగ్నీషియం అనేది అవసరం అన్నమాట. సో, మీరు చాక్లెట్స్ ఇలాంటివి ఎక్కువగా తినడానికి ప్రయత్నించండి. సో, దీని తర్వాత నేను మీకు ఇవే చెప్తాను. సో, హెల్తీగా ఉండండి. మరి ముఖ్యంగా స్టే కూల్ అండ్ కామ్. సో, ఇది మనకి ఇవాల్టి వీడియోలో ఆర్‌బీఐ గ్రేడ్ బికి సంబంధించినటువంటి లాస్ట్ 15 డేస్ స్ట్రాటజీ అన్నమాట. సో, ఈ విధంగా అయితే ఫాలో అవ్వండి. మీరు ఈజీగా ఫేజ్ 1 అనేది కంప్లీట్ చేస్తారు. ఫేజ్ 1 అయిపోయిన తర్వాత ఫేజ్ 2కి సంబంధించినటువంటి కంప్లీట్ ఎగ్జామ్ స్ట్రాటజీ అనేది కూడా నేను మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తాను. సో, ఇది మనకి ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ.